నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక విశారదన గురించి అనేకమంటే విషయాలు బహిర్గతం చేసిన మీడియా సీనను విశారదనకు సంబంధించిన అనుచరులు బెదిరింపే ప్రయత్నం చేస్తున్నారట. విశారదన మహారాజు గురించి మాట్లాడితే నిజంగా మేము ఏదైనా చేయగలుగుతాం, రాష్ట్ర అధ్యక్షుడు పైన నిజంగా మాట్లాడితే మేము ఏమైనా చేస్తాం, మేము భౌతికంగా దాడులు దిగడానికైనా సిద్ధం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్న విశారదన మహారాజు అనుచరులు మీడియా సీనను బెదిరిస్తూ ఉన్నారట. అంటే విశారదన గురించి మాట్లాడితే ఎవరినైనా బెదిరిస్తారు, మీరు ఎవరి గురించి అయినా నిజంగా అసభ్యకరంగా మాట్లాడితే ఎవరినైనా ఉరికించుకుంటూ కొడతారు. అంటే మీ విశారదన మహారాజు ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు, ఓపెన్ స్టేట్మెంట్గా. మీ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి విశారదన మహారాజు ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు. ఇప్పుడు బీసీల గురించి, బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న నాయకులను పట్టుకొని బ్రోకర్లు బీకర్లను మాట్లాడచ్చు. ఇక ఇతర మీ సామాజిక ఇప్పుడు ఏది ఆర్ఎస్పీని పట్టుకొని రాజకీయ వ్యభిచారాన్ని మాట్లాడచ్చు, లేకపోతే ఇంకా బ్రోకర్గా మర్డర్ అయిపోయిందని మాట్లాడచ్చు, ఇష్టమైన మాటలు మాట్లాడచ్చు. కానీ ఇక మీరు మాట్లాడితే మీ గురించి మాట్లాడితే మాత్రం మీ గురించి నిజాలు చెప్తే, మీలకు ఆరోపణలు కాదు నేను చేసేది, నిజాలు చెప్తే మీరు మాత్రం దారిలో దిగుతారు, ఉరికించుకుంటూ కొడతారు. ఇదే పని అన్నట్టు. అంటే చూడండి మిత్రులారా, ఇప్పుడు ఉన్నట్టుగా చెప్తే వీళ్ళకి దాడులు ఎందుకు దిగుతున్నారు? మరి నిజంగా అన్నప్పుడు, మీరు ఆరోపణలు అయినప్పుడు, మీరు చేసే ఆరోపణలు మీరు చేస్తున్న ఆరోపణలు అందరూ ఇట్లనే తీసుకుంటా, మరి మీ పని కూడా ఏదో ఒక రోజు అవుతుంది కదా. ఇప్పుడు మీరు అందరి గురించి మాట్లాడుతున్నారు కదా, ఏది కెమెరాల ముంగట పెద్ద ఎత్తున డాంబికాలు కొడుతూ ఉన్నారు కదా. కానీ మరి మీ గురించి అట్లాంటి తీన్మార్మలన గురించి కొన్ని వందల ఛానళ్ళు తమిళైన ఒకటి పెడుతుంది, లోపల మాట్లాడే ఒకటి ఉంటుంది, ఇష్టమైన తమిళని పెడుతుంది, అట్నే బెదిరిస్తూ ఉన్నారా? దయచేసి మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకసారి మీడియా సీనియర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బెదిరింపులకు, ఈ గూండాగిరికి నువ్వు రాజకీయంలో విమర్శలు కూడా ఉంటాయి, విమర్శలు తట్టుకునే శక్తి ఉండాలి నీకు. ఎందుకంటే నువ్వు ఇప్పుడే రాజకీయ ఆరోగ్యం చేయాలనుకుంటున్నావు, ఇప్పుడే మొదలైంది నీ పతనం. నువ్వు ఎప్పుడైతే దారిలో దిగుతావు, నీ అనుచరులకు ఫోన్ చేసి, నీ అనుచరులతో ఫోన్ చేపించి బెదిరించుడు, ఇవన్నీ గుండాగిరి బందేసుకోవాలి. దయచేసి మిత్రులారా, మనం మీడియా సీనియర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విశారదన మహారాజు నిజంగా ఇలాంటి గూండాగిరి ఎందుకు చేస్తా ఉన్నాడు, వీళ్ళ అనుచరులను పెట్టి బెదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మన టీఎంఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశారదన నీకు దమ్ము ఉంటే ఎదుర్కో. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు మేము కూడా మాట్లాడుతున్నావు కదా. నువ్వు విమర్శలు ఉంటే రాజకీయంలో మరి తట్టుకోవాలి. నువ్వు నిజాలు చెప్తానే నీకు ఎంత కాలితే, నువ్వు ఇష్టం అడ్డమైన ఆరోపణలు చేస్తున్నావు కదా రోజు పొద్దున్న లేసి. నువ్వు బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన మాట్లాడేది మాట్లాడాలి. నువ్వు అడ్డమైన ఆరోపణలు చేస్తే ఎవరు కూడా ఇక్కడ ఏం తమాషాలు చేస్తారు ఏంది? ఓడి పడతాడు ఫోన్ చేసి బెదిరించడం, కొడతాం, మేము ఏదైనా చేస్తామంటే ఏం చేస్తారు అంటే తీసే మనిషిని లేకుండా చేస్తారా భూమి మీద? నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. హలో సీనన్న, నమస్తే. నమస్తే అన్న. ఏంది మన ఇంటర్వ్యూ తర్వాత ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది మీరు. ఏంది విశారదన మహారాజు అనుచరులు ఏంది, వీళ్ళకి ఏందట మరి? వీళ్ళ ఇప్పుడు విశారదన మహారాజు అట్లా అంటే చాలా మంది చాలా నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. విశారదన మహారాజు ఒక దగ్గర మనిషిగా, దగ్గర వ్యక్తిగా విశారదన మహారాజును సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తిగా మీరు ఉన్నట్టుగా చెప్తే ఈయనకి ఏం కాలుతుందట? అదే అన్న, అయితే సహజంగానే గతంలో 2 సంవత్సరాల క్రితము నేను యూట్యూబ్ ఛానల్లో కాకుండా సోషల్ మీడియా, ఫేస్బుక్ వేదికగా అనేక విషయాలు బయట పెట్టినా. ఇది కొత్త విషయం ఏం కాదు. ఓకే, గతంలో బయట పెట్టినటువంటి విషయాలే ఇప్పుడు నేను మళ్ళీ వీడియో ముఖంగా అంటే ఈ ఛానల్స్ లో చెప్తా ఉన్నా. అంటే అప్పుడు ఇట్లా బెదిరించిండ నా గురించి చెప్తే ఏమన్నా? అప్పుడు కూడా అంటే బెదిరింపులు అంటే వీడు పెద్ద నన్ను ఏం చేయలేట్లే గానీ, మహా అంటే సోషల్ మీడియాలో ఏదో నా గురించి ఏదో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ పోస్టులు పెట్టించడము. మీరు మన వీడియోస్, మనం మాట్లాడిన వీడియోస్ కింద కూడా మీరు చూసినా ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఎట్లంటే కామెంట్ పెట్టడం కోసమే వచ్చారు వాళ్ళకు. అంతే మనం మీరు చెప్పింది కూడా అదే. ఇంటర్వ్యూలో కూడా ఇట్లా చేస్తాడు, కామెంట్ పెట్టడానికి ఒక బ్యాచ్ని పెడతాడు, మన పైన దుష్ప్రచారం చేస్తాడు, ఇలాంటి కామెంట్లు పెట్టి అచ్చమని అదే. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అని ఆ లోగోలు పెట్టుకోండి. కనీసం ఆ బుద్ధి లేని వాళ్ళకు లోగోలు కూడా మార్చేంత ఇప్పుడు కనీసం అలా ఏది ఇప్పుడు వాళ్ళ ఛానల్ మీద లోగో ఉంటుంది కదన్న, కనీసం ఇప్పుడు రోబోలు కదన్నా, ఎట్లా ప్రోగ్రామ్ ఇస్తే అట్లా పనిచేస్తాయి అంతే రోబోలు. మన ఇంటర్వ్యూకు దాదాపు ఒక 130-140 కామెంట్లు వచ్చినాయి. అవును, మొత్తం ఇలా మొత్తం డిఎస్పీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న. సేమ్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే మళ్ళీ ఐడియాలు వేరే ఉంటాయి, ఐడియాలు సేమ్ ఉంటాయి. మళ్ళీ ఆ కామెంట్ అదే, నిన్ను తిట్టాలి నన్ను తిట్టాలి, ఇదే పని వాళ్ళకు. అదే అయితే ఇప్పుడు రీసెంట్ ఏంటంటే నాకు నియర్ అండ్ డియర్స్ తోటి, అంటే నాకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, అంటే నేరుగా నాకు ఫోన్ చేసేటువంటి దమ్ము, నన్ను బెదిరించేటువంటి దమ్ము లేదు కాబట్టి, ఓకే, నాకు నియర్ అండ్ డియర్స్ కు ఫోన్లు చేసి
ఎందుకు అనవసరంగా జీవితం నాశనం చేసుకోవడము, మళ్ళీ కేసులు అయితాయి, ఆ, అనవసరంగా ఎందుకు ఇదంతా విషాదంతో పెట్టుకోవడము ఆ. అని చెప్పని నా నియర్ అండ్ డియర్స్ కు ఫోన్ చేసి నాకు ఇండైరెక్ట్ బెదిరింపులు చేయడము. అంటే ఏం చేస్తారట ఇప్పుడు? కేసులు పెడితే ఏమవుతుందట? అదే కేసులు పెట్టిస్తాము. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను బహుజన్ సమాజ్ పార్టీలో షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఓకే. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్ళి ఆ, మేము భౌతిక దాడులకైనా వెనుకాడము, ఆ. మేము భౌతిక దాడులు చేస్తాము, ఆ, మేము కేసులు పెడతాము ఆ. అని చెప్పేసి అని ఏవేవో ఇండైరెక్ట్ బెదిరింపులు వస్తున్నాయి అన్నమాట. అంటే భౌతిక ఇప్పుడు ఈయన ఆరోపణలు చేస్తున్న వాళ్ళు అందరూ మరి ఈయన మీద గట్టిన దాడులు చేస్తురా? అదే కదా, ఇదే నా సంస్కృతి. ఆ. నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే, ఉమ్, నీ భౌతిక దాడులకు, నువ్వు చేసేటువంటి చిల్లరగాళ్లతో చేయించేటువంటి బెదిరింపులకు ఉమ్. భయపడేటోడైతే కాదు. అవును. నువ్వు మహా అంటే ఏం చేస్తావు? భౌతిక దాడులు చేస్తావు. ఆ. సో భౌతిక దాడులు చేసినంత మాత్రాన్ని నేను ఆగిపోతా అని చెప్పేసి అని నా నిజము నా గొంతు ఆగుతుంది అనేటువంటి ముచ్చట అయితే లేదు. అది భ్రమ. అట్లా అనుకుంటే అలా భ్రమ. ఇక అది ఇప్పుడు ఏదో బెదిరింపులు చేస్తానో లేకపోతే దాడులు చేస్తానో గొంత ఆగిపోతుంది, గొంత మోగిపోతుంది, మా విశ్వరాజన్ మహారాజ్ గురించి మాట్లాడడమే బంద్ చేస్తారనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా డబల్ అవుతుంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మొత్తం ఈయనకు సంబంధించిన ఈయన మూలంగా బలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని వెలికి తీసుకొచ్చే ప్రయత్నం 100కు 200% చేస్తాం మనం. ఖచ్చితంగా అవుతుంది. అయితే నేను ఒకటే విషయం ఇప్పుడు అంటే లైవ్ లో ఉన్నారనా అన్న? వీడియో చేస్తున్నానా? చెప్పండి. ఓకే. అయితే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా మిత్రమా, ఎవరైతే ఈ విధంగా వాడు రెచ్చగొడతాడు, సహజంగానే విశారదన్ అనేవాడు రెచ్చగొడతాడు, కార్యకర్తలు రెచ్చగొట్టి ఒక నాయకుడిని మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఏం చేయలేరా, మీరేం మాట్లాడలేరా అని రెచ్చగొడతారు. ఇండైరెక్ట్ వాళ్ళు రెచ్చిపోయి ఏదో ఇప్పుడు ప్రయత్నం చేస్తారు. ఈయన కదే మాట్లాడుతున్నాడు కానీ సోషల్ మీడియా వేదికగా పేలుతున్నాడు. ఈయన కూడా వెళ్తున్నారు కదా, మరి ఇతర నాయకులు కూడా ఈయన గిట్నే రెచ్చగొడుతున్నారా? అంతే కదా. అయితే నేను ఒకటే అన్నా, ఇప్పుడు నేను ఏమన్నా మన ఇంటర్వ్యూలో ఏముంది, బహుజన్ సమాజ్ పార్టీని బలహీనం చేయడం కోసమే నీ దుకాణము ఈ ధర్మ సమాజ్ పార్టీ, దొంగల సమాజ్ పార్టీ పెట్టుకున్నావు అన్న నేను. అవును. నువ్వు బలహీనం చేస్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు సమాధానం చెప్పు దమ్ముంటే. అవును కదా, నేను బీఎస్పీ పార్టీని బలపరుస్తున్నాను ఇప్పుడు సమాధానం చెప్పాను. మరి నిజంగా బలహీన పరచలేను బీఎస్పీ పార్టీని సమాధానం చెప్పాలి కదా. అదే అన్న కదా. ఇప్పుడు ఇంకోటి ఏమన్నా, నేను సైద్ధాంతి వాడిని వ్యక్తిగతంగా నేను ఏమీ అనలేదు. వ్యక్తిగతంగా వాడి విషయాలతో నాకు సంబంధమే లేదు. వాడు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అనే పేరులోనే లోపం ఉంది, సైద్ధాంతిక లోపం ఉన్నది. ధర్మ అనేటువంటి పదము బౌద్ధంలో ఎక్కడా లేదు. దమ్మ ధర్మ ఇవి రెండు కూడా వ్యతిరేక శక్తులు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి భావజాలాలు. బహుజన సిద్ధాంతానికి ధర్మ అనే పదానికి ఏం సంబంధం ఏమైనా ఉన్నదా? సంబంధమే లేదు. అది తప్పు, అది సైద్ధాంతిక లోపము. నువ్వు ఇంత జ్ఞానం అంత జ్ఞానం అంటావు కదా, నీ పార్టీ పేరులోనే సైద్ధాంతిక లోపం ఉన్నదిరా బాబు. నువ్వు జ్ఞానివాడిని, నువ్వు ప్రచారంలో ఉన్నావు, ఇది నువ్వు సరి చేసుకుంటావా? దీనికి నువ్వు సమాధానం చెప్పని చెప్పిన. నీకు దమ్ముంటే నువ్వు సమాధానం చెప్పు, నీ రోబోలతో అవి సమాధానం చెప్పి చూద్దాం. ఇప్పుడు రాజకీయం అన్నాక, రాజకీయంలోకి ఒక్కసారి దిగినాక ఇంకేనే స్టార్ట్ చేయలే జర్నీ, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక లెక్క ఉంది, ఇప్పుడు ఒక లెక్క ఉన్నది. ఇప్పుడు ఏదో ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళు నిన్ను అడ్జేస్తా అంటే గలవది, మున్పట్లెక్క గలవది. సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నది. నువ్వు నీ కథ ఏంది, నీ పుట్టు పూర్వాత్రం ఏంది, నీ మూలంగా ఎంతమంది నాశనం అయిపోయారు, నీ మూలంగా ఎంతమంది ఖరాబ్ అయిపోయారు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయని మొత్తం వెలుగుదీసి ప్రజల ముంగట కళ్ళ కట్టినట్టు చూపెడతారు. ఇప్పుడు ఏమో ఆశమాష అనుకుంటారు, బెదిరిస్తా అంటే భయపడడానికి, లేకపోతే దుకాణం బంద్ చేసుకొని ఇదంతా బంద్ చేసుకొని ఏదైనా పాన్ డబ్బా బంద్ చేసుకొని పోయినట్టు ఆ తాళం వేసుకొని పోతారు అనుకోవడానికి ఇదేమో డ్రామాలు అనుకుంటారు వీళ్ళు. మొత్తం ఏమీ ఉండదు. నేనేమన్నా మాదిగలకు మాత్రమే నీ ఉద్యమం అన్నా, నిజం కాదా మరి అది? అవును కదా. సిద్ధాంతపరమైనటువంటి విధానపరమైనటువంటి విషయాల్ని మనం చర్చించడము సామాజిక బాధ్యతలో భాగంగా. దాంట్లో నీకు నొప్పేంది? నీకు దమ్ముంటే నేను చెప్పే ఒకవేళ అబద్ధాలు అయితే నువ్వు నిరూపించుకోవాలి కదా. కనీసం వీళ్ళ అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడికి ఇటువంటి కాదని మేము ప్రెస్ మీట్ పెడితే అయిపోతుంది కదా. ఇప్పుడు నేను నీ చెల్లె జీవితాన్ని సర్వనాశనం చేసినవరా లోఫర్ గా అన్న నేను. అవును, చేయలేదా నువ్వు? మరి చెప్పాలి కదా. ఈయన అనుచరులనే ప్రెస్ మీట్ చెప్తే అయిపోతుంది కదా. మరి నీకు దమ్ముంటే చెప్పు, నా చెల్లె జీవితాన్ని నేను ఏమనలేదు, నా చెల్లెని నేను అట్లా ఇట్లా నేను ప్రచారం చేయలేదు, నా కార్యకర్తలకు నేను ఏం చెప్పలేదు, నా మీద విష ప్రచారం చేస్తున్నా అని చెప్పు నువ్వు. ఒకటే దమ్మున్న సవాల్ ఇస్తున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్పేది ఏంటంటే, వాళ్ళ ద్వారా నేను కూడా ఒక సవాల్ ఇస్తున్నా. ఆయనకు దమ్ముంటే, విశ్వరాధన్ మహారాజుకు దమ్ముంటే వాళ్ళ చెల్లెతోని ఒక వీడియో మాట్లాడి, ఇప్పటికైనా ఒక వీడియో మాట్లాడి, మా చెల్లెకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, నేను మా చెల్లెను ఏ విధమైన కించపరచలేదు, ఏ విధంగా ట్రోల్ చేయలేదు అని ఒక వీడియో తీసి చెల్లెతోని మాట్లాడి పెట్టుకోండి. మేము ఇద్దరు అన్న చెల్లెల మధ్యలో ఇప్పుడు ఏమైనా వ్యక్తిగత విరోధాలు పుట్టించడానికి మనకేమన్నా మన నోటు దూరం ఏంది? మనకేం అవసరం? మరి
వీడి మీద గతంలో వాళ్ళ చెల్లెలు చేసినటువంటి ఆరోపణలే గుర్తు చేస్తాం అంతే. అంతే కదా. విధానపరమైనటువంటి విషయాలనే డిస్కస్ చేస్తాం తప్ప 100% చేస్తాం భయ్, 100% నీ మీద డిస్కషన్ చేస్తాం. ఎందుకంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నావు, కొంత సమూహానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. అన్న ఇన్ని రోజులు అంటే ఇలాంటి అని చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంటది కదా. ఇన్ని రోజులు అంటే ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు ఏంటంటే అడగోలుగా ఆ మాటలు ఈ మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొడతాం మేము, అది అంటే నీ భాగవతం మొత్తం బయట పెడతారు. 100% ఈ బెదిరింపులతో భయపడేది లేదన్న. మేము 100% తెలంగాణ ప్రజానీకం నీకు అండగా ఉంటుంది, మేము కూడా అండగా ఉంటాం. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా అవసరం అయితే ఇంకా బెదిరింపులకు గురి చేస్తే మాత్రం మేము 100% మొత్తం ఎవరెవరు ఈయన ద్వారా ఎవరెవరు నష్టపోయారు, ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది జీవితాలు కోల్పోయారు, ఏ విధమైన కొట్లాటలు పుట్టించిండు మీరు చెప్పారు కదా. ఈయనను కలిస్తే ఫ్యామిలీ పరంగా కూడా విడాకులు ఏది విడిపోయే కథలు పడతాడు, ఈయన కథలు చేస్తాడు అని చెప్పారు కదా. అక్కడ దాకా కూడా పోవాల్సి వస్తుంది ఈ బెదిరింపులకు గురి చేస్తే. ఖచ్చితంగా పోవాల్సి వస్తుందన్న. నేను ఒక విషయం ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను భావజాల పరంగానే మాట్లాడుతున్నా. బహుజన్ సమాజ్ పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకారిగా ఉన్నటువంటి విశారదన్ గారిని నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తగా, బహుజన్ సమాజ్ పార్టీ ఒక నాయకుడిగా ఖచ్చితంగా నా పార్టీకి ఎక్కడైనా విఘాతం కలిగితే, ఎవడైనా ఈ పార్టీని బలహీనం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అక్కడ నా గొంతు ఉంటది. 100% బహుజన సమాజ్ పార్టీని బలహీనపరిచేందుకే విశ్వరథన్ మహారాజు డిఎస్పీ పార్టీ పెట్టిండు. అది కీలకంగా అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఈయన చేసే దొంగ మాటలు, దొంగ హామీలు, ఈ ప్రభుత్వం పైన కొట్లాడకుండా ఇతర నాయకుల, ప్రతిపక్షంలో ఉన్న నాయకులపైన దుమ్మెత్తిపోయడం, లేకపోతే బీసీల పక్షాన మాట్లాడుతున్న నాయకులపైన ఇష్టం ఉన్న మాటలు మాట్లాడడం తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తున్నది. ఈయనేమన్నా ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన మాట్లాడాలనుకుంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కొట్లాడాలి. లేకపోతే ఇప్పుడు బీసీల పక్షాన మాట్లాడేది ఉంటే బీసీల పక్షాన ఢిల్లీలో పోయి ఆమరణ నిరాహార దీక్షకు దిగాలి. ఇది ఆయన పనితనం. అదే గవర్నమెంట్ ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసి 6 గ్యారంటీలు అని చెప్పి ఎన్నో రకాలుగా మోసం చేసింది. మోసాల మీద ప్రజల తరఫున మాట్లాడవా నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా? అరే సగటు ఒక కామన్ మ్యాన్ ను పట్టుకొని నువ్వు బెదిరింపులకు గురి చేస్తా, నువ్వు ఏదో భౌతిక దాడులు చేస్తా అంటే భయపెట్టడం. ఏదైనా చేస్తారని అంటున్నాడు కదా. ఏదైనా అంటే ఏం చేస్తారట? ఏమైనా చేస్తాం అంటే చంపుతావా, చంపిస్తావా? ఏదైనా చేస్తావంటే మరి ఇవరకు ఎంతమందిని ఏం చేసిండు మరి? అంటే ఈ చరిత్ర కూడా ఉన్నదా మరి? నేను ఆ మిత్రులకు కూడా చెప్తున్నా, ఎవరైతే అతడు ప్రేరేపిస్తే బెదిరింపులు చేసేటువంటి, ఇండైరెక్ట్ వేలో బెదిరింపులు చేసేటువంటి ఆ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా నా రక్త బంధువులే. వాళ్ళు తెలిసి తెలియక ఒక రోబోటిక్ గా వాడు ప్రోగ్రామ్ రెచ్చగొడితే రెచ్చిపోయి మేమేదో హీరోలు అయిపోతాం అనుకుంటారు వీళ్ళు. అంతే. ఇప్పుడు మీడియా సీన్ గురించి, మీడియా సీన్ మాట్లాడితే, మీడియా సీన్ ఏమైనా చేస్తే హైప్ అవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఏవో ప్రయత్నాలు చేయొచ్చు. బట్ అవన్నీ కూడా భంగపాటుకు గురైతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైతే నువ్వు వాదం మీద మాట్లాడుతున్నావు దానిపైన నీకేమైనా విమర్శలు వస్తే, రాజకీయంలో దిగినప్పుడు విమర్శలు ఉంటాయన్న, తట్టుకోవాల్సిన శక్తి ఉండాలి. నీకు తట్టుకోవాల్సిన శక్తి లేనప్పుడు నువ్వు ఎవరిపైనా విమర్శలు చేయొద్దు. అటువంటప్పుడు బలహీనుడు, భావజాల బలహీనుడు చేసేటువంటి చర్యలు ఇవన్నీ కూడా. అంత బుద్ధిహీనుడు చేసే పనులు. ఇప్పుడు గంత తెలివి ఇప్పుడు నీకు గంత విమర్శలు తట్టుకోలేంత అది లేనప్పుడు విమర్శలు కాదు, స్పష్టమైన ఆరోపణలు కాదు, స్పష్టమైన నిజాలు చెప్తున్నాం ఇప్పుడు మన తెలంగాణ ప్రజలకు. 100%. చివరిగా నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీడియా శ్రీనివాస్ పైన ఏ రూపంలో అయినా సరే ఏది జరిగినా కూడా దానికి పూర్తిగా విశారదనే బాధ్యుడు. 100% విశారదన్ మహారాజే బాధ్యుడు. మీడియా సేనకి ఏమైనా జరిగితే నిజంగా తెలంగాణ ప్రజానిక మొత్తం ఉవ్వెత్తున ఊసి పడుతుంది. నువ్వు బీసీ వాదం, ఎస్సీ వాదం అనుకుంటే ఎస్సీల పైన దాడులు చేసుడు, బీసీల పైన దాడులు చేసుడు, బిడ్డని భర్తం పడతాడు అన్న. నీకు ఎందుకు? మేము అందరం అండగా ఉంటాం. తెలంగాణ ప్రజానికం మేము మొత్తం అండగా ఉంటాం. మీకు మీరేం టెన్షన్ పడకన్నా. ఏం జరిగినా కానీ విశారదన్ మహారాజే బాధ్యత. మీకు ఏం జరిగినా కానీ 100%. ఓకే, థ్యాంక్ యూ అన్న. మేము అండగుంటాం, తప్పకుండా అండగుంటాం. థ్యాంక్ యూ. ఇది నువ్వు ఏం చేసినా కానీ బెదిరింపులు చేస్తావా? నేను వీడియో చేస్తాను, నన్ను ఉరికించుకొడతా అంటాడు. అరే ఏంది అంటే మేము రాజకీయంగా దిగినప్పుడు విమర్శలు తట్టుకునేంత తెలివి లేదా మీకు? విమర్శలు తట్టుకునేంత శక్తి లేదా? శక్తి లేనప్పుడు ఎందుకు అట్లా అంటే తీర్మానం పైన రోజు కొన్ని 50 ఛానళ్ళు 100 ఛానళ్ళు ఇట్లా తమ్లైన్ పెట్టుకొని, ఇష్టం తమ్లైన్ పెట్టుకొని ఎవరిని ఇష్టం ఉన్నట్టు అట్లా తిడతా ఉంటారు. అట్నే బెదిరిస్తున్నాం మేము. అట్నే బెదిరిస్తున్నారా వాళ్ళు? ఇప్పుడు ఆర్ఎస్పీ పైన మాట్లాడుతున్నారు, అట్లే బెదిరిస్తున్నారు వాళ్ళు. కేటీఆర్ పైన మాట్లాడుతున్నారు, అట్లే బెదిరిస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన మాట్లాడుతున్నారు, అట్లే బెదిరిస్తున్నారా? రాజకీయంలో దిగినప్పుడు విమర్శలు ఉంటాయి, తట్టుకోవాలి. తట్టుకోలేనప్పుడు ఎందుకు మరి ఊపదంపుడు ఉపన్యాసాలు సోషల్ మీడియా వేదికల ద్వారా ఎందుకు ఇచ్చాడు? అవసరం లేదు కదా. నువ్వు వాళ్ళు బ్రోకర్లు, వీళ్ళు లంగాలు, అదే నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? బీసీ, ఎస్సీ, ఎస్టీల పైన మాట్లాడాలనుకుంటే, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలనుకుంటే, ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలనుకుంటే వర్గీకరణ ఎందుకు లేట్ అవుతున్నాను నువ్వు గది కదా మాట్లాడాల్సింది. లేకపోతే బీసీకి 42% రిజర్వేషన్ కల్పించాల్సింది ఎందుకు లేట్ అవుతున్నా అది కదా మాట్లాడాల్సింది. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే విశ్వరథన్ మహారాజు పోయి ఢిల్లీలో అయిపో.
ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయపోను బీసీల పక్షాన ప్రేమ ఉంటే. ఏం తమాషాలు చేస్తున్నారా? ఇలాంటి దాడులు దిగుతా అంటే నిజంగా భౌతికంగా దాడులు చేస్తాం, ఏమైనా చేస్తామంటే ఏం చేస్తారో చూద్దాం. దయచేసి మిత్రులారా, మీడియా సీనకు తెలంగాణ ప్రజానికం అండ అవసరం ఉన్నది ఇప్పుడు. ఎంతైనా దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, టీఎంఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.